ఇలాంటి దీనస్థితిలో బతుకుతున్న మాకు దినదిన గండంగా మార్చింది ఈ ప్రభుత్వం. కావున మాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కేవలం మీరు ఏదైతే నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని మీ మేనిఫెస్టో పెట్టి ఎలక్షన్లో హామీ ఇచ్చిందో రోజుకు 30 రూపాయలు మేము లెక్కేస్తుంటే నేను రోజు 15,000 పంచుకున్నాం తీసేది మీరు రోజు 30 రూపాయలు మాకు ఇచ్చేది. మీ 12,000 ఎక్కువ మేము వద్దడం, మేము మహిళలకు వ్యతిరేకం ఉండడం, ఆ మహిళకు నడుపుయి అనేకమైనటువంటి వాళ్ళకు మహిళా గ్రూపులు ఉన్నాయి, మహిళా సాధన ముందుకు రానికి మహిళా సంఘాలు ఉన్నాయి. చంద్రబాబు పీరియడ్ల రాజశేఖర పీరియడ్ల ఇప్పుడు కానీ వాళ్ళకు పావుల వడ్డీ రుణంలోని వడ్డీలు అనేకం ఉన్నాయి. అలా జీవులకి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేయాలని ఉద్యోగలేదు. కానీ ఇలాంటి ఆలోచన పథకం పెట్టి మా బతుకులను ఆదరణ చేసేట్లు అయ్యో ఆదరించడానికి బతుకు ఆదరైపోయింది మా మెతుకు అని పరిస్థితి మాకు వచ్చింది. కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షులుగా విన్నవించుకుంటున్నాం. మా ఆటో కార్మికుల పక్షాన మాకు జీవన వృద్ధి కింద 15,000 ఇవ్వండి. మా డిమాండ్ ఏకైక డిమాండ్ అదే ఉంటుంది. కాబట్టి ఇయ్యగా మేము ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటామో అది ఊహించలేని పరిస్థితిలో ఉంటుంది ప్రభుత్వము. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇక మా బాధలు మొదలైతాయి. ఆ బాధలు భరించలేని బాధలు ఆకలి బాధలు ఉంటాయి. ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది, మా యూనియన్ అప్పుడే నిజామాబాద్ లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇప్పుడే ఫోటో వచ్చింది. ఫస్ట్ వస్తుంది మేము ఈఎంఐ కట్టాలి, నేను రోజుకు 1000 నుంచి 1500 సంపాదించాలి, 200 సంపాదించలేకపోతున్నాను, 35 ఏళ్ళు కూడా లేడు ఆత్మహత్య చేసుకుంటూ. ఇప్పుడు ఆ వివరాలు కూడా మా ఫోన్ మాకు గ్రూపులు ఉంటే మా ఆటో యూనియన్ గ్రూప్లో కూడా వచ్చింది. మా సభ్యుడే నిజామాబాద్ జిల్లా. అంటే ఇలాంటి బాధలు గాథలు మా కన్నీళ్ళు మా కష్టాలు రాబోయే కాలంలో మరింత పెరుగుతాయి. కావున దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ముందుకు రాకపోతే మేము చాలా ఇబ్బందులకు గురవుతాం. మీరు కూడా ప్రభుత్వ భాగంగా మీ పరిపాలన కూడా ఇబ్బందులు గురవుతాయని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వల్ల అనేక మంది ఆటో కార్మికులు రోజు రోజుకు దీనస్థితిలో గురవుతున్నారు. ఈ బస్సు వచ్చిందంటే చాలు 10వ తారీఖు వరకు ఇల్లు కిరాయిలు, స్కూల్ పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, పాలోడ్ బిల్లు, పేపర్ బిల్లు, ఇలా అనేక సమస్యలు, బండి ఇన్స్టాల్మెంటు, ఏమన్నా లోకం తీసుకుంటే వాళ్ళకి కట్టేవి అన్ని ఇబ్బందులకు చాలా 15 రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ ఈరోజు మా యొక్క ఆటో స్టాండ్ నుంచి షేక్ అక్బర్ అనే ఆటో డ్రైవర్ దాసరి గంగలో దూకి చనిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం మనం ఎన్ని ఆందోళనలు చేస్తున్నా కానీ పట్టించుకోకుండా వీళ్ళతో ఏమైందనే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కానీ మన ఆటో కార్మికులు అందరం ఏకమై ఎక్కడిదక్కడ రహదారులపై నిర్బంధం చేసి ఏమైనా ఏదైనా మన హక్కులను మనం కాపాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మనకు చాలా ఇబ్బంది అయింది. ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం పెట్టినందుకు సంతకం, వాళ్ళకు 2,500 వాళ్ళు మహిళలు ఎక్కితేనే అన్న ఆటో నడుస్తుంది. మహిళలు ఎక్కకుంటే నాకు ఆటోలు నడుపుకు కష్టం. ఎంప్లాయీస్ కానీ, కాలేజ్ పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, ఎవరైనా కానీ ఆటోలో ఎక్కేది ఎక్కువ మటుకు 70% మహిళలు. ఆ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం పెట్టింది, చాలా సంతోషం. వాళ్ళకి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామంటున్నారు. ఆ 2,500 కలిపి ఇంకొక 2,500 ట్రావెలింగ్ ఛార్జ్ కింద వాళ్ళకి ఇచ్చినా కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా బతుకు మేము బతుకుతాము, మా ఇన్స్టాల్మెంట్లు మేము కట్టుకుంటాం, మా కుటుంబాలను మేము పోషించుకుంటాం.
అని చెప్పి మీకు అందరికీ తెలియదు. ఎక్కువ మనకి మహిళలు ఎక్కువ వాళ్ళే మాకు ప్రిఫరెన్స్ వచ్చేది. మహిళ ఇప్పుడు పురుషులు అంటే ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళ మీద దాని మీద దీని మీద ఎట్లా మేము జర్నీ చేసుకుని వెళ్ళిపోతుంది. టికెట్ తీసుకోకుండా పోయే రోజులు ఉండవు. మహిళలు అయితేనే ఈ విధంగా బస్సులు కాకుండా ఆటోలతోటి వాళ్ళు గమ్యానికి సులభంగా పోతామని చెప్పి ఎక్కువ మటుకు మహిళలే. మా జిల్లాలో సుమారు 10,000 ఆటోలు ఉన్నాయి. పట్టణంలో ఒక 3,000 ఆటోలు ఉంటే పల్లెలలో 7,000 ఆటోలు ఉంటాయి. ఇదిగో ఈ పిల్లగాడే ఈరోజు ఉదయం షేక్ అక్బర్ బాసర్ గంగాలో షేక్ అక్బర్ 2వ బస్ స్టాండ్ దగ్గర ఆటో నడుపుకుంటాడు. ఈ 15 రోజులు ఉచిత ప్రయాణం పెట్టినప్పటి నుంచి డైలీ 12 గంటలేక కుటుంబం గడవక ఆర్థిక ఇబ్బంది. ఆడి పెళ్ళి 6 నెలలు మాత్రమే అయింది. 6 నెలలకే ఆ పిల్లగాడు ఈరోజు చనిపోయాడు. మాకు చాలా బాధ దుఃఖ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. మాకేం కావాలన్నా మాకు నెలకు 15,000 జీవన వృత్తి ఇవ్వాలా, లేకపోతే మా ఆటో కార్మికులందరికీ ఎక్కడ పడితే అక్కడ మనం గవర్నమెంట్ టెంపరరీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటే ఇవ్వాలా అనేది మా డిమాండ్. జబ్బార్ शॉर्टकट में बढ़ते हो मीडिया का शुक्रिया अदा करता हूँ जो बढ़ते नहीं। जब से बस की ऊपर लगाओ जब से बस फ्री का जो ऑप्शन दिए अपने रेवंत रेड्डी साहब, जब से हमारी जिंदगी आप पूरे रोड पे आ गई। जैसा डेली का विजन हमारा 1,500 रुपये था, 1,500 रुपये 1,000 1,200 पैसा कलेक्ट करके हम अपनी रोजी गुजारते थे। और डेली के फाइनेंस है हमारा और हमारे घर का खर्चा है, महीना इंस्टॉलमेंट, ये सारी चीज़ें हमारे मुश्किल हो जाए। डेली 1,000 से 1,200 कारोबार करने वाले आज 300 रुपये में हम कारोबार नहीं कर सके। इसकी वजह से बहुत सारे तकलीफें हैं। हुकूमत को चाहिए कि हमारे भी तरफ ख्याल कर कुछ सोचे, क्योंकि बहुत सारे रास्ते हैं अमल में लाने के लिए। जैसा बसी फ्री करने का क्या मकसद है आपका? आप दूसरे भी स्कीमास दे सकते हो, जैसा स्टूडेंट्स है उनको फ्री करो। और बहुत सारे है, जैसा महीना पेंशन है 2,500 रुपये दे रहे, उसमें 5,000 पेंशन तो हमें कुछ होती। ये स्कीम चालू करने की वजह से हमें बहुत सारी तकलीफ होती और हमारे जिंदगी पूरे रोड पे आ गए। लिहाजा हुकूमत से हम गुजारिश कर रहे कि हमारे भी ये सोचे और हमारे भी ये कुछ करें, वरना हमें महीना 15,000 रुपये महीना आप हमें पेंशन के तौर पे दे दो या तनख्वाह के तौर पे दे दो, आपके सिटी का भी साफ से हमारी जो जिंदगी है हमारे लिए भी सोचो। आपसे भी गुजारिश करें, हमारे मुख्यमंत्री हम उनसे भी गुजारिश करें, हम उनके खिलाफ बात नहीं कर रहे, हमारे बारे में भी सोचकर कुछ अच्छा स्टेप लेकर हमारी भी जिंदगी सेट हो सर का गुजारिश कर रहे हैं। आप कैसे आपने बोले तो घर से बड़ा आदमी निकला तो उसकी साइकिल तो नहीं होती या तो बाइक रहती या किसी दोस्त की लिफ्ट के साथ चल जाता। औरतें ज्यादा शॉपिंग को फिरने वाले होता है, कौन सा भी घर का सामान भी लाना है तो औरत को ही बाहर निकलना पड़ता। औरत ही आटो में बैठी, मर्द आदमी ज्यादा नहीं बैठती, औरत ही बैठी तो वो कारोबार चलता था। मार्केट जाने वाले, स्कूल्स को जाने वाले टीचर्स आते और जो एम्प्लॉयज भी आते और क्या जो गंजों में इधर उधर काम करने वाले लेबर जाते, ज्यादा लेडीज का है सब, 90% तो लेडीज ही जाते ऑटो में। अच्छा रमेश, నా పేరు రమేష్, మేడ్చల్ జిల్లా నాచారంలో ఉంటాను.
నేను రోజు 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు సంపాదించుకుంటుంటే ఇంతకుముందు. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేసిన తర్వాత రోజు 200, 300 చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నడిచిపోయింది ఈ నెల, కానీ రేపు ఫస్ట్ వస్తుంది. ఇంటికి ఎలా కట్టాలి, పిల్లల ఫీజు ఎలా కట్టాలి అనేది నా మైండ్లో చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు భర్తలు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి యజమాని బైక్ పైన, కారు పైన వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్న మహిళ ఆటోలో పిల్లల్ని స్కూల్లో దింపడం కానీ తీసుకురావడం కానీ చేస్తారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఆటోలోనే వెళ్తారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వలన బస్సులలో వెళ్తున్నారు కాబట్టి మా ఉపాధి కోల్పోయి చాలా వెనుకబడిపోతున్నాం మేము. కాబట్టి మాకు జీవన భృతి కింద ప్రతి నెల 15,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం వద్దని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి మా జీవనోపాధి కోల్పోయినాం కాబట్టి మాకు ప్రతి నెల 15,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. జనగం అన్న అందరికీ నమస్కారం. అన్న మాది జనగాం జిల్లా టౌన్ లోకల్లో మాది. లోకల్లో వచ్చేసి 1300 ఆటోలు నడుస్తాయి అన్న. మా చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ల డిఫరెన్స్లోనే ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లోకి మేము పోయేది పొద్దున వెళ్ళాం అంటే ఆ బలగం సీరియల్ ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టిరో డీజిల్ ఖర్చు తప్ప ఒక్కరు ఎక్కడం లేదు. అయితే మహిళలే ఎక్కడ ఎక్కువడానికి ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి సార్ అడిగారు. కానీ మహిళలు లేదని కాదు, టీచర్లు ఉన్నారు మాకు. పొద్దున్నే వాళ్ళకి పికప్ చేసుకోవాలి, స్కూల్లో దింపాలి, మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. దాదాపు అన్ని చుట్టుపక్కల ఊళ్ళే. ఆ ఊళ్ళలో ఉండడం వల్ల మాకు మేము ఉండడం ఒకటి ఎల్పిజి గ్యాస్ పడి 3 లక్షల రూపాయలు మేడంలో ఉన్నారు. తీసుకొని దింపితే నాకు 15,000 వస్తాయని హోప్ మీద ఉన్నది. ఇలా అది పోయింది. పరిస్థితి ఏంది? దానికోసమే చాలా తీవ్రంగా ఉన్నది. దీని గురించి మన రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారో ఆలోచించి త్వరగా న్యాయం చేయాలని మా యొక్క మనవి. నల్గొండ వాజిద్ భాయ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాజిద్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ అండి మాది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ అండి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 ఆటోలు ఉన్నాయి. మాకు చుట్టుపక్కల తండాలు ఎక్కువ ఉంటాయి మా జిల్లాలో. అయితే ఇప్పుడు సాగర్ కానివ్వండి, మునుగోడు, అటు పోతే మన నకరేకలు, ఇటు పోతే మిర్యాలగూడ మొత్తం తండాలు ఎక్కువ ఉంటాయి సార్. హుజూర్నగర్ ఈ లంబాడి తండాలు ఎక్కువ ఉంటాయి. ఆ తండాలకు బస్సులు వేయడం వల్ల ఇప్పుడు తండాల నుంచి ఎవరు పబ్లిక్ రావట్లేదు. దాంతో మా ఆదాయం చాలా కోల్పోయినాం సార్. గతంలో 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఇప్పుడు 200, 300 కూడా సంపాదించలేకపోతారు. బస్సులు లేవు సార్. ఇంతకుముందు ఉదయం స్కూల్ పిల్లలకు ఉదయం వేస్తే మళ్ళీ సాయంత్రం స్కూల్ పిల్లలు తెచ్చేందుకే బస్సు ఉండేది. ఇప్పుడు పల్లె వెలుగు బస్సులన్నీ ఫ్రీ చేయడం వల్ల బస్సులు నడుస్తున్నాయి సార్ బాగా రెగ్యులర్గా. అవును సార్, జనరల్గా బస్సులు వెళ్తున్నాయి. అయితే ఇక్కడ మహిళలే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఇప్పుడు మగవారు ఎవరైనా సరే వెహికల్స్ ఉంటాయి సార్. మ్యాక్సిమంగా ఇంటికి ఒక బండి అయితే ఖచ్చితంగా ఉంటుంది. మగవారు అయితే వెహికల్ మీద వెళ్తారు. ఎవరైనా లేడీస్ స్కూల్లో కానివ్వండి, పిల్లలను దించడానికి, తీసుకురావడానికి, లేదా మన ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి, హాస్పిటల్, మెడికల్, లేదా ఇంకా షాపింగ్ అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు మాత్రం ఖచ్చితంగా వాహనం కావాలంటే అది ఒక ఆటోనే సార్. దాదాపు ఆటోనే ఎక్కుతారు. కావున మాకు దయ ఉంచి ఈ ఆటో వల్ల మేము ఈ ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం వల్ల మేము చాలా నష్టపోయినాం. కాబట్టి మాకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మణికొండ బాబు, వరంగల్. నా పేరు మణికొండ బాబు, వరంగల్ జిల్లా ఉమ్మడి అధ్యక్షుని, మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ,
నాతోటి ముందు కూర్చున్న నాతోటి నాయకులందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక నాయకులకు నా శుభాభివందనాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కావస్తుంది, కానీ దున్నపోతు మీద రాళ్ల వర్షం కురిచినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు చలనం లేకుండా ఉన్నది. ఎందుకంటే మనము మన స్థితిగతులు, మన బాధలు మనకు తెలుసు కాబట్టి ఈ వచ్చిన ప్రభుత్వానికి తెలియదు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి సంతోషంగా మహిళలకు అందించిండు. ఎందుకంటే అది పెట్టుబడి పెట్టి చేసే పని కాదు కాబట్టి ఉచితంగా మహిళలకు పథకం అందించిండు కాబట్టి అదే సంతోషంతో ఆటో కార్మికులకు ఆదుకుంటే జీవన భృతి కింద ప్రతి నెలకు 15,000 ఇస్తే మేము కూడా మహిళల లెక్క సంతోషపడతామని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళనైతే ఇంత ఆనందంతో వారికి మీరు వెంటనే 3 రోజులలో ప్రభుత్వం ఏర్పడగానే 3 రోజులలో ఈ మహాలక్ష్మి పథకం పెట్టి వాళ్ళకు అవకాశాన్ని కల్పించిందో మాకు నెల రోజులైతుంది. మా కుటుంబాలు బ్రతకడానికి కోసము, మా పిల్లల ఫీజు కట్టడానికి కోసము, మేము ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి కోసము, ఆటో ఫైనాన్స్ కట్టుకోవడానికి కోసము ఎట్లయితే బాధపడుతున్నామో నెల రోజులు కావస్తుంది. రేవంత్ రెడ్డి గారు కొంచెం మా వైపు నుంచి ఆలోచించి మా సమస్యలు పరిష్కరించడానికి కోసము ప్రయత్నాలు చేయాలని ఇకనైనా మేము చెప్తున్నాం. ఇప్పుడు నెలలో కనీసం మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలైనా పర్వాలేదు, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు దయచేసి మా వైపు నుంచి ఆలోచించండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. కవులు, కళాకారులు, మేధావులంతా ఈరోజు నిలబడి మా బిడ్డ ఒకరు బ్రతకలేక కుటుంబాన్ని పోషించలేకుండా నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఆత్మహత్యలు ముందుకు పోకుండా, ఆత్మహత్యలు కాకుండా మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మీకు ఈ సభా వేదిక నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. శ్రీ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మా కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయమని మీకు నెల రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నెల రోజుల నుంచి విజ్ఞప్తి చేసినా కూడా మీకు ఆలోచన వస్తలేదు, చలనం వస్తలేదు. మేము కూడా సమాజంలో ఒక వ్యక్తులమే. మేము ఆటో డ్రైవర్లు ప్రతి వ్యక్తిని గమ్యస్థానాలు చేర్చుకుంటేనే మాకు రూపాయి వస్తుంది కాబట్టి అలాంటి ఆదాయం కోల్పోయి మేము రోడ్ల అర్థం చేసుకొని మా సమస్య సాల్వ్ చేస్తారని ఈ మీడియా కూడా మాకు సహకరించాలి దయచేసి. ఎందుకంటే మేము మా రికార్డ్ డొక్కాడే బ్రతుకులు కాబట్టి దయచేసి ఈ మీడియా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే మా బాధలను ప్రభుత్వం ఇకనన్నా చెల్లిస్తుంది కావచ్చు. నెల రోజులైతుంది ప్రభుత్వం చెల్లడం వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మీడియాని మా వైపు నుంచి మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మనమంతా రాష్ట్ర దీన్ని సీరియస్ గా తీసుకొని దయచేసి ఇప్పటికి కూడా ఎవరు ఆత్మహత్యలు కానీ పిల్లల కుటుంబాలు పోషించుకోవడానికి ఇబ్బందులు పడ్డా పర్వాలేదు. దయచేసి ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబాలు రోడ్డు మీద పడితే మన నాయకత్వం సాయం చేస్తుంది కావచ్చు, కానీ కుటుంబము కోల్పోతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కావచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు చేసిన మనం 1000 మంది బిడ్డలను కోల్పోయినాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి దయచేసి అలాంటి పని మనం చేసుకోవద్దు. మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినట్టే ఆటో కార్మికుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పైచీలుతున్నాం. 6 లక్షల పైచీలు అంటే 6x4 అంటే 24 లక్షల మంది ఉంటాం మనం. మన కుటుంబాలు 24 లక్షల మంది ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రాణాలు తీసుకోవద్దు. నిలబడి కొట్లాడదాము. రేవంత్ రెడ్డిని గద్దెదించే ప్రయత్నం చేద్దాం అవసరమైతే, కానీ ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు. ప్రాణాలు తీసుకునే ప్రయత్నం కూడా చేయొద్దు. ఉన్నది మనకి ఇంకా ప్రతిపక్షాలు ఉన్నాయి. మన కేటీఆర్ గారు ఉన్నారు, ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. మన గురించి అసెంబ్లీలో మాట్లాడినారు. మన సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోదాం. ప్రతిపక్షాల దృష్టికి తీసుకుపోయే అవసరం అయితే మన సమస్యలు స్పందించే ప్రయత్నం చేసుకొని మన హక్కులు సాధించుకొని మనం బ్రతకడానికి కోసం ప్రయత్నం చేద్దామని మరీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మనం ప్రాణాలు కోల్పోకుండా మనం ఉందామని ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి
ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నే మాట్లాడండి. यहाँ पर जमा हो मेरे नाकोदास भाई और यूनियन के सभी लीडर्स को अस्सलाम वालेकुम और मेरे बहन भाई बाधा बढ़ जाए। मैं बोधन निजामाबाद जिले से बोधन मंडल का प्रेसिडेंट हूँ। मुझे यहाँ पर मौका दिया गया बात करने का, सबका शुक्रिया अदा करता हूँ। अभी नई कांग्रेस गवर्नमेंट महालक्ष्मी स्कीम के तहत खवातीन को मुफ्त सफर का जो मौका दिया गया, इसके अंदर फोर व्हीलर और ऑटो वाले जो टैक्सी के हिसाब से गाड़ी चलाते हैं, हम लोगों का बहुत सारा नुकसान होगा। जैसा आप सभी जानते हैं 1000-1200 कोई 800 कोई 1500 कारोबार करते थे, अभी वो हमारा कारोबार घटते हुए 300-200 रुपये हो गया। बहुत सारे लोग हमारे ड्राइवर्स हैं, परेशान हैं, इंस्टॉलमेंट का टाइम धीरे धीरे खत्म हो जाना। और इससे पहले ये साहब बोले मैं गिर के मर जाता हूँ, मैं ऐसा कर जाता हूँ, हमारे ग्रुप के अंदर डाल रहे थे। हमारे निजामाबाद के कई साथी और हम सब मिलकर उनको गुजारिश करे, समझाए भाई हमारा मसला हल हो जाएगा, थोड़े दिन सब्र करो। देखते देखते आज हमारे बासर में हमारे भाई अकबर भाई थे, हमारे साथी बेचारे, अल्लाह उनको जन्नत नसीब करे, उनकी गलती को माफ करे, वो बेचारे खुदकुशी करके मर गए। मैं रिक्वेस्ट गवर्नमेंट से, खासकर सीएम साहब से यही कर रहा हूँ कि भाई सबका अच्छा करे, सबके लिए स्कीम निकाले, हमारे ऑटो वालों के लिए भी स्कीम निकाले। जैसा हमारे प्रेसिडेंट साहब बोल रहे हैं महीने को 15,000 रुपए देना, ये जल्दी से जल्दी हमारे लिए कुछ फैसला करे, अच्छा नहीं तो फिर और भी हमारे लोगों के जाने जाएंगे। मैं गुजारिश कर रहा हूँ भाई जो भी करे जल्दी फैसला करें, हमारे हक में फैसला करें। बस सबको धन्यवाद, अस्सलाम वालेकुम। शिवरेड्डी వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నా తోటి మిత్రులకు, అటు వెళ్ళిన అధ్యక్ష కార్యదర్శులకు, వేదిక ఉన్న పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, ముందు మాట్లాడిన మిత్రులు స్పష్టంగా చెప్పారు సమస్యను, దాని ఉధృతిని అంతా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చామండి. మా దగ్గర ట్రై సిటీస్ ఉంటాయి, వరంగల్, హన్మకొండ, కాజీపేట, హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ మాదే. దరిదాపు ఒక 15,000 ఆటోలు ఉంటాయి మా సిటీ లోపల. మేజర్గా ఏంటంటే మాకు వచ్చేసి సర్వీస్ ఆటోస్ ఎక్కువ ఉంటాయి, వరంగల్ టు కాజీపేట నడిచే ఆటోలు ఎక్కువ ఉంటాయి. ఈ క్రమ లోపల ఏంటంటే మాకు మేజర్గా వచ్చేటి మహిళలు ఎక్కువ, ఒక 80% నుంచి 90% వరకు ఎక్కువ మహిళలు ప్రయాణించారండి. దీని మూలంగా ఒకే రూట్ ఉంటుంది, ఇతరత్ర రూట్లు ఉంటాయి. దీనివల్ల చాలా ప్రభావం పడింది మా వరంగల్ జిల్లా మీద. హైదరాబాద్ తర్వాత మా వరంగల్ జిల్లాలో ఆటోలు ఎక్కువ ఉంటాయి. దీని ప్రభావం విపరీతమైన ప్రభావం పడ్డది. కనీసం 1000-1500 చేసుకునే మిత్రులు కనీసం 300-200 కూడా చేయలేకపోతున్నారు. చాలామంది కూడా అభద్రతా భావం లోనై మొన్నటికి మొన్న వరంగల్ మార్కెట్ దగ్గర పండ్లరాజు అని ఆత్మహత్య చేసుకున్నాడండి. ఆ కుటుంబం మాకు సహకరించకపోవడం మూలంగా, అంటే ఎందుకు సహకరించలేదంటే కనీసం పోస్ట్ మార్టం చేసి వీళ్ళు ఏదైనా లొలి చేసి అది ఇబ్బంది అయితే పోస్ట్ మార్టం చేసుకోవడానికి కూడా డబ్బులు లేక కుటుంబం మాకు సహకరించకపోవడం వల్ల ఆ సమస్య ఉధృతి అనేది మనకు వెలుగులోకి రాకపోయిందండి. అంటే కుటుంబాలు అంతా దీనస్థితిలో ఉన్నాయి. డబ్బల పోస్ట్ మార్టం పోతే కనీసం ఎంజిఎంలో 10,000 ఖర్చు వస్తుంది. దాంతో దహన సంస్కరణ మీద ఆలోచన కొద్ది కూడా మన కుటుంబాలు కూడా సహకరించలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి విన్నపాలతోని, విజ్ఞాపనలతోని సమస్య పరిష్కారం అయితే నేను అనుకుంటలేను. ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కనీసం మనం ఉధృతం చేయాలి. ఈ విన్నపాల విజ్ఞాపనలకు కాలం చెల్లిందని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమాలు ఎట్లయితే పోరాడినమో ఆ రకమైన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని మా కార్మిక సమస్యలు పరిష్కారం వరకు అదే ఉద్యమ స్ఫూర్తితోని మనం అందరం పనిచేస్తూ ఒక రకమైన మిలిటెంట్ ఉద్యమం అనుకోవాలి. ఆ రకమైన ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే తప్ప ప్రభుత్వం దిగొచ్చే సూచనలు అవపడతలేవు. ఖచ్చితంగా మంచికి చెడ్డకు కేసులు, మరణం, మధ్య అన్నీ ఉంటాయి. ఎలాంటి కేసులకైనా వెనకాడకుండా మన దిశను ముద్దాడే వరకు కూడా వెనకాడద్దని నేను మరవండి. మొన్న మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాం. వరంగల్ బస్టాండ్ ముట్టిన కార్యక్రమం చేపట్టినాం.
ఫస్ట్ కేసు మాదే అనుకుంటా మా వరంగల్ జిల్లా లోపల. కాబట్టి అలాంటి కేసులో కూడా నిలబడకుండా వెనక జరగకుండా ఖచ్చితంగా కార్యక్రమం చేపట్టుకొని ముందుకు తీసుకుపోవాలని మీ అందరిని కోరుతూ, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మా ఉపాధిని కోల్పోయినా కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 15,000 జీవనాభివృద్ధి కింద 15,000 ఖచ్చితంగా చెల్లించాలి. ఆటో భవన్ ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్ పిల్లలకు ఉచిత విద్యా వైద్యం ఏర్పాటు చేయాలి. మేజర్గా ఉన్నటువంటి అనారోగ్యంలోనే చనిపోయిన ఆటో కార్మికులకు రైతుల ద్వారా 5 లక్షల జీవిత బీమాను అందజేయాలని సభాముఖంగా కోరుకుంటూ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అన్న. నా పేరు జిల్లెల్ల అనిల్ కుమార్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి, స్వరం నుంచి, రాజగోల్పు నుంచి వచ్చామన్నా. మేము ఇక్కడ చాలా కాలం నుంచి ఆటో నడుపుకుంటున్నాం. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం ఒకటి తీసుకొచ్చారు. తీసుకొస్తుంటే అందరికీ తెలిసిందే, మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ వల్ల ఆటోలు ఎక్కిదే మహిళలండి, సాధారణంగా ఎక్కిది. ఎందుకంటే 80-90% మహిళలు ఎక్కుతున్నారు. మిగతా వాళ్ళు మాకు అక్కడ మా జీడిమెట్ల ఏరియా మాది, ఆ ఏరియాకి కంపెనీకి పోయే వాళ్ళు చాలా మంది మహిళలు ఉంటారు. మహిళల వల్ల ఎక్కిదే ఆటోలు కంటిన్యూ వాళ్ళు డ్యూటీ టైంలో ఎక్కుతూ, మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు కూడా మాకు రద్దీగా బాగానే ఉండేది. మంచి రోజుకి వచ్చి సగటున ఒక డ్రైవర్ వచ్చి ప్రతి డ్రైవర్ కూడా 1,500 నుంచి 2,000 తక్కువ కాకుండా చేసేవారు. మా కుటుంబాలకి మంచిగా ఆ జీవనాధారం, మాకు ఆటో ఫైనాన్స్లు కట్టుకోవడానికి, మళ్ళీ అలాగే డైలీ ఫైనాన్స్లు, వీక్లీ ఫైనాన్స్లు, అలాగే స్కూల్ ఫీజులు, ఇట్లాగే ఇంటి బ్యాంకులు కట్టుకోవడానికి మాకు అంతగా ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత మహిళలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్కట్లేదు. కనీసం 100కి 10 మంది మహిళలు కూడా ఎక్కట్లేదు. ఇంతకు ముందు అయితే టీచర్లు అలాగే ఎంప్లాయీస్ కూడా మంచిగా ఎక్కేవారు, వాళ్ళు కూడా ఎక్కట్లేదు. వాళ్ళు కూడా ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. రోజుకి సగటుని 200 నుంచి 300 మధ్యకే సంపాదించుకోవడం జరిగింది. దానివల్ల మాకు డైలీ ఫైనాన్స్లు ఉన్నాయి, వీక్లీ ఫైనాన్స్లు ఉన్నాయి, అలాగే నెలకొచ్చి ఆటో ఫైనాన్స్లు కూడా నెలకొచ్చి 8,000 ఆటో ఫైనాన్స్ కట్టుకుంది. దానివల్ల ఈ ఒక్క నెలలోనే మేము తిరిగేసి 15,000-20,000 అప్పు తీసుకోవాల్సి వచ్చింది. తిరిగేసి వేరే వాళ్ళ దగ్గర అప్పులు కూడా మాకు ఇవ్వట్లేదు ఎవరో కూడా. అంత దీనస్థితులకి ఆటో యూనియన్ దిగజారిపోతుంది. దయచేసి ఈ ప్రభుత్వం మా యొక్క విన్నపం ఈ యొక్క మీటింగ్ ద్వారా మేము విన్నవిస్తున్నాం. మీ మహాలక్ష్మి పథకం ద్వారా చాలా మంది నష్టపోతున్నాం. ప్రతి ఒక్క డ్రైవర్ని మీరు గుర్తించండి. దాదాపుగా 6 లక్షల దాకా, రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల దాకా ఉన్నారు యూనియన్లో. ప్రతి డ్రైవర్ కూడా మీ కుటుంబానికి మీరు గుర్తు చేసుకుని, మాకు రోజుకి సగటున ఒక 500 రూపాయలు, అంటే నెలకి 1,500 రూపాయలు, 15,000 రూపాయలు నిరుద్యోగ భృతి, మాకు భృతి కింద ఇవ్వండి మాకు కంపల్సరిగా. అలాగే మాకు రావాల్సిన సంక్షేమ బోర్డు కూడా, ఆటో యూనియన్కి కావాల్సిన సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలనేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆలేరు సంతోష్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్, ఆలేరు నుంచి వచ్చాను. ప్రధానంగా ఈ మహాలక్ష్మి ఉచిత పథకం ద్వారా నష్టపోయింది. మొదటగా అందరికీ మహాలక్ష్మి రకరకాల పథకాలు పెట్టి అందరికీ లాభం చేకూర్చింది ఈ ప్రభుత్వం. ఆటో డ్రైవర్లు ఏం అన్యాయం చేశారు? ప్రధానంగా ఫస్ట్ దెబ్బ ఆటో డ్రైవర్ల మీద కొట్టాడు రేవంత్ రెడ్డి. యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గర నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి వెళ్తుంటారు. అక్కడ కూడా మాకు జీవనోపాధి లేకుండా చేసిండు. మరియు జనగాం టు ఆలేరు, ఆలేరు టు భువనగిరి, ఇలా దాదాపు పెద్ద రూట్లో దాదాపు 7 నుంచి 8,000 ఆటోలు యాదాద్రి సరౌండింగ్ ఏరియాలో మొత్తం జనగాం వరకు కూడా 7-8,000 ఆటోలు నడుస్తున్నాయి. మేమందరం కూడా ఉపాధి కోల్పోయి ఇవాళ రుణపడే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు దాదాపు 800 నుంచి 1000 రూపాయలు మాకు మిగిలేది రోజు నడుపుకోండి. ఇవాళ 200 కూడా మిగిలలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరియు నిన్న వరంగల్లో కూడా మిత్రులు స్ట్రైక్ చేస్తే కూడా శాంతియుతంగా చేస్తుంటే కూడా అడ్డుకోవడం మేము ఈ వేదిక ద్వారా కూడా ఖండిస్తున్నాం. మీరు ఒక ఉద్యమాన్ని ఒక ఏరియాలో మీరు అరెస్టులు చేసి ఆపలేరు. మేము తలుచుకుంటే తీవ్రంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కూడా రాష్ట్ర కమిటీ ద్వారా కూడా
మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ఉపాధిని మాకు అప్పజెప్పి మరియు నెలకు 15,000 రూపాయల జీవనభృతి ఇస్తూ మరియు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. శ్రీనివాస్ వృత్తి ఎట్లా పోయింది ఏం కావాలి, వృత్తి ఎట్లా పోయింది ఏం కావాలి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నా పేరు దొంతుల శ్రీనివాస్. ఎందుకంటే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్ల మీద గురిబద్దలాగా స్టార్ట్ అయింది. మరి మన బతుకులు మారాలంటే అసలు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ సమస్య కూడా లేకుండా హాయిగా జీవనం సాగించినాము. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన 9 తారీఖునే ఈ మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్లందరినీ ఆగం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి నెల కావస్తుంది ఇంకా కూడా ఆలోచిస్తున్నాం అంటారు. ఏం ఆలోచిస్తున్నారో మాకైతే అర్థమైతలేదు. ఏదంటే చాలా మంది డ్రైవర్లు రైతులు ఎలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందో నువ్వే చాలా వేదికల ముందు ఎలక్షన్ మూమెంట్లో మస్తు చెప్పినావు. మరి ఈరోజు దాదాపు 24 లక్షల మంది ఆటో కార్మికులు ఖాళీ డ్రైవర్లు ఒక 6 లక్షలు అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 4 ఉంటారు. మరి ఈ 4 రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కానీ నువ్వు చూసుకునే సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు ముళ్ళ చదువుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి నీకు ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా నీకైతే హెచ్చరిస్తున్నాం ఆటో కార్మికులుగా. ఎందుకంటే నువ్వు అతి తొందరలో మాకు గాన జీవన వృత్తి కింద 15,000 రూపాయలు కానీ ఇస్తేనే అది కూడా సరిపోతుంది. లేదంటే నువ్వు ఇవాళ మహిళలకు గృహలక్ష్మి పథకం కింద 25,000 ఇస్తున్నావు. ఇంకా 25,000 కలిపి సంవత్సరానికి 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయలు అవుతాయి. అదన్నా జర మాకు చేస్తే కూడా మహిళలకు ఈ బస్సు ఫ్రీ పెట్టే బదులు, ఎందుకంటే బస్సు డ్రైవర్లు కూడా ఆగమవుతారు. ఇవాళ పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏం పని పాటు ఉండలేదు. మొగలు కూర్చునే సీట్లలో వెనుక సీట్లలో పిచ్చి పబ్లిక్ అయిపోతారు. దయచేసి ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో మీరు మీ మీడియా ద్వారా మేమైతే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నామో ఏదైతే మాకు తొందరగా అతి తొందరలో ఆటో యూనియన్ వాళ్ళందరినీ కూడా పిలిచి మరి చర్చించి మా గురించి మీరు తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రము మేము మా కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ పిలుపునైతే ఇస్తాడో మేమైతే రోడ్ల మీద మాకు ఉద్యమం చేయడం కొత్త కాదు. ఆగం పరిస్థితి అవుతుంది. ఇలా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ప్రతి జిల్లా నుంచి తెలంగాణ భవన్ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు అతి తొందరలో ఈ 2-3 రోజుల్లో కానీ మాతో మాట యూనియన్లను పిలిచి చర్చించకపోతే మాత్రము చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఈ సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు ఆటో శంకర్ అనే చెప్తా. ఇంటి పేరు చెప్పకుండా కదా ఎవరు. నేను అంబర్పేట నుంచి వచ్చాను. మన జిల్లా మన అధ్యక్షులు నిరంజన్ అన్నతో పాటు వచ్చాను. అయితే విషయం ఏంటంటే అందరం మన బాధలు చెప్పుకుంటున్నాం. ఆ బాధలు అనేది ఏంటంటే ఏదో సామెత ఉంది, మన ఒక పెదమని చెప్పారు, సుబ్బి పిందట ఎంకు సాగుకు వచ్చినట్టు మహిళలకు ఈ బస్సు పథకం పెట్టడంలో మనకేమో అభ్యంతరం లేదు. దీన్ని అడిగేటప్పుడు ఏమవుతుందంటే మనం అడుగుతుంటే అవతల వాళ్ళు ఏదో అరే వాళ్ళకి బస్సు ఫ్రీగా పెడితే వీళ్ళకేందని చెప్పేసి వీళ్ళు ఈ ఉద్యమం చేయడం సమంజసం కాదని కొంతమంది చాలా మంది అంటున్నారు. అది కాదు విషయము. అసలు ఒక అమలు చేసేటప్పుడు, ఒక పథకం అమలు చేసేటప్పుడు ఎదుటివానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, ఆచితూచి ఆ పని చేయాలి. అయితే దాని వలన ఇవాళ మన ఆటో డ్రైవర్లంతా రోడ్డు పాలన పడ్డ విషయము సమాజానికి అంతా తెలుసు. మన కుటుంబం బాధ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది కనీసము ఇది ఎవరికంటే స్టూడెంట్ పాస్ ఇచ్చి 60 ఏళ్ళు దాటిన వయోవృద్ధులకి లేదంటే వికలాంగులు వీళ్ళకి ముగ్గురు పెట్టి మిగతా వాళ్ళకి పెట్టకుంటుంటే బాగుండేదని నా ఉద్దేశం. ఏంటంటే లక్షలు సంపాదించేటోళ్ళు కూడా మహిళలలో లక్షలు సంపాదించేటోళ్ళు ఉన్నారండి. అందరికీ ఫ్రీ అనడంలో ఆటో వాళ్ళు కష్టపడుతున్నారు, ఆర్టీసీ నష్టపోతుంది. ఇది మన తెలంగాణ.
అంటే ఆర్టీసీ నష్టపోయినప్పుడు మనం కూడా నష్టపోయినట్టే కదండి. కాబట్టి మన ఈ నేటి ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద ఇబ్బంది పడకుండా చూడండి. మీరు ఈ ముగ్గురికి స్టూడెంట్స్కి, వయోవృద్ధులకి, వికలాంగులకు పెట్టి మిగతా వాళ్ళకు తీసేయండి. మీరు ఒక్కరితో కాకపోతే మేధావులతో కూర్చోండి, ప్రతిపక్షాలతో కూర్చోండి, మిత్రపక్షాలతో కూర్చోండి. అది సరి చేస్తారా లేకపోతే మా జీవన వృత్తికి ఆలోచించి నెలకు 15,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా తెలియాల్సి ఉన్నాయి ఏంటంటే ఇంకా ముందు మా పెద్దలు చెప్తారు. నమస్కారం అందరికీ. కామారెడ్డి నా పేరు షేక్ అల్తాఫ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. కామారెడ్డి ఈ ఉచిత బస్సులు ఎట్లా గవర్నమెంట్ నిర్ణయం చేసిందో మా ఆటో డ్రైవర్లకు ये गवर्नमेंट कांग्रेस गवर्नमेंट आके रेवंत रेड्डी साहब जो बसेस फ्री करे, हमारे कामारेड्डी डिस्ट्रिक्ट में एक 10 से 15 किलोमीटर 20 किलोमीटर दूर माचारेड्डी, डोमकोंडा, बीपेट, राजमपेट, तारावई, लिंगमपेट, ये जो जितने भी जो है 3,000 से 5,000 ऑटो है उनको ये जो बस फ्री रहने से उनके जो है सो कोई किसी चीज़ का भी जो है सो 200, 300, 500 रुपये भी नहीं कमा सक रहे. पूरे फाइनेंस 1 तारीख को, 2 तारीख को, 5 तारीख को फाइनेंस बनने के हैं. कैसा करना, क्या करना बोल के सब एक से एक डर कर कुछ भी कर ले रहे. उस चीज़ के वजह से हम गवर्नमेंट को ये जो सो बात दे रहे हैं कि हमारे को 15,000 रुपये हर महीना दीजिए. సంగారెడ్డి సాయిల్. అన్న అందరికీ నమస్తే అన్న. నా పేరు సాయిలు, నాది పిట్లం. అయితే మా పిట్లం మండల్లో 186 ఆటోలు ఉన్నాయన్న. ఆ 186 ఆటోలల్లో నేను రెంట్కు తీసుకుని నడిపించిన ఇదివరకు అయితే గత 2 నెలల క్రితము అప్పటి వరకు నడిపించిన ఆటోని జర ఆయన అమ్ముకొని వేరే కారు తెచ్చుకున్నాడు. అయితే నేనేం చేసిన అంటే కొత్తగా ఆటో తీసుకున్న ఫైనాన్స్లో మొన్న 2 నెలలు అయింది. 2 నెలల నుంచి నా బాధ ఇప్పటి వరకు పర్లేదు, బాగానే ఉంది. ఒక 1,000-1,500 వస్తుంది కదా, నేను బతుకుతాను, నాతో పాటు నా ఫ్యామిలీ బతుకుతుంది, నా కుటుంబం బతుకుతుంది అనే ఆలోచనతోటి నేను తిరుగుకుంటా పొద్దున ఉదయం 6 గంటల నుంచి అడ్డ మీదకి పోతే ఆటో పెట్టుకొని రాత్రి 11 వరకు ఉంటాను బస్ స్టాండ్లో రౌండ్లు వేస్తూనే ఉంటా. కానీ ఎక్కే వాళ్ళే కరువు అయిపోయారన్న. అసలు ఆర్టీసీ వచ్చిన ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ఆ పథకం వల్ల అందరికీ బెనిఫిట్ ఉండొచ్చేమో, కానీ మా ఆటో వాళ్ళకు మాత్రం, ఆటో ఉన్న నడిపే ప్రతి ఒక్కరికి మాత్రం ఆపతాపాలు అవుతున్నది. ఈ ఆటో అనేది నేను ఎంతవరకు అయితే నమ్ముకొని బతుకుతా, నా జీవన వృత్తి, నా సంసారం ఎల్ల తీసుకుంటా అనుకున్నానో అది మొత్తం ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వచ్చిందన్న నా పరిస్థితి. ఈరోజు ప్రతిరోజు కూడా నేను చేసేది అసలు మిగలడమే లేదు. కనీసం 300 రూపాయలు రావట్లేదు నాకు. ఇప్పుడు రోజు 1,200, 1,400 చేసేటోని. ఆ నమ్మకంతో కొత్త బండి తీసుకున్న నుంచి ఈ మొత్తం అసలు నడవట్లేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. కాబట్టి దీనికి ఏమదంటే నిరుద్యోగ వృత్తి కింద ఆటో వాళ్ళ నా యూనియన్ తరపు నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా ఆటో వాళ్ళు మీ ఆపతులు మీకు కనబడట్లేదా? మా ఆటో వాళ్ళని గుర్తించరా? ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ చర్చని ఇంకా ముందుకు సాగిస్తారు? మీరు ఏ స్కీమ్లు అయితే పెట్టినారో ఆ స్కీమ్ల వల్ల మాది కూడా ఒకటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకు జీవన వృత్తి కింద ఒక 15,000 రూపాయలు ఇచ్చేస్తే బాగుంటుంది. లేదంటే తీవ్రంగా మేము మా ఆటో వాళ్ళు ఈరోజు జరిగిన మా నిజామాబాద్ డిస్టిక్లో ఒక విషాద సంఘటన పరంగా రేపు ఫ్యూచర్లో ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది అవుతారో అది జరగకుండా చేయాలనే ఆలోచన ఉంటే మీరు గవర్నమెంట్ని కరెక్ట్గా నడిపించే ఆలోచన మీకు ఉన్నదా లేదా మాకు తెలియదు. కానీ వాస్తవానికి ఆటో వాళ్ళని మాత్రం ఆగం చేస్తున్నాం. ఈ ఆటోని కంపల్సరీ కాపాడాలనే ఆలోచన తొందరగా వీలైనంత తొందరగా తీసుకొని మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆటో కార్మిక సోదరులు చెప్పినటువంటి సమస్యలన్నీ ఈ చర్చలో మీరు కూడా విన్నారు. మేము కూడా ముఖ్య నాయకులు మా బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు అన్న గారు కూడా విన్నారు.
మేము ఈ అందరి అభిప్రాయం మేరకు ఈ ప్రభుత్వానికి డిమాండ్ అనుకోండి, సూచన అనుకోండి. ఒకటి, మీరు ఉచిత పథకం ఎట్లయినా వెనక్కి తీసుకోలేరు కనుక డైలీ మేము 1500 సంపాదించే వాళ్ళం, ఈరోజు 300, 400 సంపాదించలేకపోతున్నాం. మా ఆటో ఈఎంఐ పాత బండ్లకైతే 6000 నుంచి 7000 ఉంటుంది, కొత్త బండ్లకైతే 9500 ఉంటుంది. నాకే ఆటో ఉంది, 9500 కడతా నెలకు బజాజ్ ఫైనాన్స్. ఇట్లా 9500, 10,000 కట్టే వాళ్ళు ఉన్నారు. టాటా మ్యాజిక్ బళ్ళు ఉంటాయి, సిఎన్జి బళ్ళు ఉంటాయి, ఎల్పిజి కార్లు ఉంటాయి, జిల్లాలో ఎక్కువ డీజిల్ ఆటోలు ఉంటాయి. అంటే మేము రోజు 4 నుంచి 500 గ్యాసు డీజిల్ కాల్చి రోజు 1500 సంపాదించే వాళ్ళం. ఇవాళ 300 కూడా మేము సంపాదించలేకపోతున్నాం. అంటే ఇంటి అద్దె కూడా మినిమం నెలకు ఒక 6 నుంచి 7,000 ఉంటుంది. అది గ్రామీణ ప్రాంతాల టౌన్లలో కానీ హైదరాబాద్లో అయితే ఒక 7,000 అట్లా ఉంటుంది. ఇవన్నీ ఇవాళ మా ఉపాధి మేము సంపాదించుకునే డబ్బులు ఇలా ఈ ప్రభుత్వం తీసేసింది కనుక ఆ లెక్కల ప్రకారమే మేము వేసినాం. చాలామంది ఏమనుకుంటారు అంటే తెలియని వాళ్ళు అసలు 15,000 ఏ లెక్కలు ఇస్తారు, 15,000 ఎందుకు ఇవ్వలేవు, రైతులకు లక్షల రూపాయలు ఇలా రైతు బంధు వేస్తామని చెప్తున్నారు కదా, మహిళలకు 2,500 ఇస్తాను మీరే చెప్పారు. మరి ఇట్లా వాళ్లకు మా ఆటో డ్రైవర్ల అభిప్రాయం ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నారో నగదు రూపంలో 2,500 ఇస్తున్నారు కదా, ఇంకొంచెం పెంచి ఇవ్వండి. వాళ్ళు బస్సు సర్వీస్ చేసుకుంటారు, ఆటో సర్వీస్ అనేది చేసుకుంటారు. అది మా ఆలోచన. ఇక్కడ జరిగిన చర్చలో ఒకటి లేని ఎడల మేము రోజుకు 1,500 నుంచి 1,000 రూపాయలు నష్టపోతున్నాం కనుక మాకు 500, అంటే రోజు 500 అంటే నెలకు 15,000 మేము లెక్కలేసే పెట్టాం. మేము ఆటో డ్రైవర్లు అంత ఇంత చదువుకునేలేము కదా, ఇంత గుడ్డిగా లెక్కలు వేయకుండా చెప్పలే. కాబట్టి నెలకు 15,000 ఇవ్వాలని చెప్పి మొదటి డిమాండ్ పెట్టినాం. ఇక ఇట్లాంటిది మీరు ఏది ఇవ్వకుండా ఇట్లే కాలయాపన చేస్తే ఇక మీ కృషిని కుందవలసి వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇది కనుక మీరు లైట్ తీసుకొని ఇక నేను చాలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినా ఇంకేం కాదులే అనుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అశ్రద్ధ చేసి మమ్మల్ని పట్టించుకోకపోతే నీ కృషి గుంజి నీ కృషి ఇంకొకరికే ఆల్చి వస్తుంది. అప్పుడు మరి మా బతుకుదేరు బయటకు వస్తుంది. కాబట్టి మా డిమాండ్ 15,000 ఇవ్వాల్సిందే. సంక్షేమ బోర్డు ఇస్తామని మీరే చెప్పారు, ఇప్పటి వరకు దాని మాట మాట్లాడతలేరు. ఆ పాత స్కీమ్లో రినివల్ చేశారు. కాబట్టి మా అందరి అభిప్రాయం, ఒకవేళ మీరు 15,000 ఎందుకు ఇవ్వద్దు, ఎత్తి ఇవ్వాలని చెప్పి మీకు పెద్ద అధికార యంత్రాంగం ఉంటుంది, చర్చ చేసుకోండి. లేదా యూనియన్లుగా డ్రైవర్లుగా మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టండి. అంటే మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఆ చర్చలో ఏం జరుగుతుందో అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఫస్ట్ వస్తుంది. ఈ ఫస్ట్లో మేము ఆటో అద్దె కట్టలేం, ఆటో ఈఎంఐ కట్టలేం, ఆటో మా ఇల్లు కిరాయి కట్టలేం, మా పిల్లల ఫీజు కట్టలేం. మరి మేము ఎట్లా బతుకుడు? ఈ లక్షలాది మంది మేము కూడా మీకు ఓట్లు వేసినాం కనుక ఇది ఆలోచన చేయాలని చెప్పి మా ఆటో డ్రైవర్లు అందరము ఇక్కడ చర్చ చేసుకొని ప్రధాన డిమాండ్గా మాత్రం 15,000 అనుకుంటున్నాం. లేదా మహిళలకు 2,500 ఇస్తుంది కదా, ఇంకొంచెం పెంచి ఇవ్వండి. ఈ రెండు ఏదో ఒకటి నిర్ణయం చేయాలని చెప్పి మేము ఈ చర్చలో ఒక నిర్ణయానికి వచ్చినాం. మరి ఇది నెరవేరుస్తుందా, ప్రభుత్వం నెరవేర్చదా? నెరవేర్చకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు అగ్గిగుండమే లేస్తాం, మేము నుప్పు రవ్వలే లేస్తాం, నీ సీట్ కింద నుప్పు రవ్వ పడతాం. మరి ఆ సీట్ ఎడిపోతుందో ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా, ఈ చర్చ ద్వారా మా ఆటో కార్మికుల అభిప్రాయంగానే మేము చెప్తున్నాం. ఇలా లక్షలాది మంది మేము ఉన్నాం. ఎందుకంటే రవాణా రంగం అనేది చాలా కీలకం. ఒకనాడు బస్సు కోసం 4 గంటలకు లేచి రోడ్డు మీదకి వచ్చినటువంటి ప్రజలు ఇలా మామూలు పల్లెటూరు గ్రామంలో కూడా మినిమం 2-3 ఆటోలు ఉంటున్నాయి. ఇలా అట్లాంటిది హైదరాబాద్లో లక్షలాది మంది ఆటోలు ఉంటున్నాయి. ఈ లక్షలాది ఆటోలు ఇలా రవాణాకు చాలా ముఖ్యం. మనం ఏదైతే అభివృద్ధి అని చెప్పుకుంటున్నామో ఆ అభివృద్ధికి మెయిన్ ప్రధానం రవాణానే.
రవాణా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మనిషి కానీ సరుకు కానీ మనకు ఇలా గ్రామంలో ఒక వాళ్ళ కూరగాయలు కావచ్చు లేదా మనుషులే కావచ్చు ఒక హాస్పిటల్కి హైదరాబాద్ రావాలంటే అక్కడ ఎక్కి ఇక్కడ ఒక 1 అవర్లో వస్తున్నారు. మరి ఇంత సౌకర్యవంతమైనటువంటి ఈ ఆటో రంగాన్ని మేము జీవిస్తున్న రంగాన్ని మీరు నాశనం చేశారు కనుక తిరిగి కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గారు మాట్లాడతారు. పెద్దలు రూప్ సింగ్ అన్న, అదే రకంగా ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఈ సమావేశ అధ్యక్షులు సోదరుడు వేముల మారయ్య గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆటో యూనియన్ కార్మికులకి, డ్రైవర్లకి, అందరికీ కూడా నాయకులకి పేరు పేరున బీఆర్టీయూ తరఫున, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. అదే రకంగా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్స్ మీడియాకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ అనేక మంది కార్మికులు, ఆటో డ్రైవర్లు మాట్లాడిర్రు. వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తెలియజేశారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్టీయూ నాయకులం కూడా వివిధ జిల్లాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఎందుకింత ఆందోళన పడుతున్నారు, ఎవరి జెండాలు లేకపోయినా కూడా ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు, బస్ డిపోలలో పోయి డిపోల కాడ అడ్డంగా బండుకుంటున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, బందులు పెడుతున్నారు. ఏమిటా అని చెప్పేసి మేము కూడా అధ్యయనం కోసం నేను కొన్ని జిల్లాలు, రూప్ సింగ్ గారు కొన్ని జిల్లాలు, మారయ్య గారు కొన్ని జిల్లాలు, నారాయణ గారు కొన్ని జిల్లాలు, కొన్ని అడ్డలకు వెళ్ళి కలిసినాం. అందుకని దీంట్లో మాకు తేలిన అంశాలు ఏంటంటే అనేక మంది డ్రైవర్లు ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నారు. ఏమిటి అష్ట కష్టాలు అనంటే మాకు డ్రైవర్లు స్వయాన చెప్పిన అంశం ఏంటంటే ఎక్కడికి పోయినా వారి సంపద, రోజువారీ వాళ్ళ ఆదాయం రూపాయలో 70 పైసలు పడిపోయింది. ఎందుకు రూపాయలో 70 పైసలు పడిపోయింది? అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇలా ఉచిత బస్సు పెట్టడం ద్వారా మా ఆటో వ్యాపారం మాదంతా కూడా బంద్ అయింది అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా ఆటో ఉచిత బస్సుని మేమేమి ఆ స్కీములు అవి ఎందుకు పెట్టిరేంది అనేది పెట్టిన వాళ్ళకి ఎరక. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ బాధపడుతున్నది ఏంటంటే బయట మాకు వాళ్ళు చెప్తున్నది ఓట్ల కోసం ఇది పెట్టి మా బతుకుని బజార్న పడేసిండ్రు, ఇప్పుడు మేమంతా చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది ముఖ్యంగా చెప్తున్నారు. తర్వాత చాలామంది మాట్లాడుతున్న దాంట్లో ఏమొస్తున్నది, ఇప్పుడు ఉదాహరణకి రోజు వాళ్ళకు కొన్ని రోజువారీ అవసరాలు ఉన్నాయి, నెల జీతాలే కాదు, వీళ్ళ దాంట్లో ఒక పద్ధతి ఆచారం ఉన్నది. రోజు ఓ 100-150 రూపాయలు పక్కన వేసుకొని పోగేసుకొని అదంతా చిట్టీల రూపంలో మార్చుకొని కొంత ఆదాయాన్ని డెవలప్ చేసుకునే పద్ధతి ఉన్నది. ఆ వ్యవస్థ కాస్త ఇప్పుడు పోయింది. కొంతమంది ఇంటికి పోయేటప్పుడు కూరగాయలు పట్టపోవడం, నిత్యావసర వస్తువులు పట్టపోవడం ఉండేది, అది కూడా పోయింది. కొంతమంది హైదరాబాద్కు వచ్చి ఒక ఆటో రెంట్కు తీసుకొని 300 రూపాయలు ఓనర్కి కట్టి ఆయన ఒక 1000-500 పట్టుకొని ఇంటికి పోయే సాంప్రదాయం హైదరాబాద్లో ఎక్కువ మంది ఆ పద్ధతుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆటో తీసుకుంటే రెంట్ కట్టడమే కష్టమైంది కాబట్టి ఆ పనే బంద్ చేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే అక్కడ పని లేదు, ఇక్కడ పని లేదు. మొత్తం మీద వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వటం దేవుడు కానీ ఉన్న వృత్తిని, ఉన్న ఆదాయాన్ని పోగొట్టిరని అలా అనేక మంది ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. ఇట్లా పేరున వివిధ రూపాల్లో వివిధ పద్ధతుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకనే మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ఆటో డ్రైవర్లు భయంకరమైన పరిస్థితికి నెట్టబడుతున్నారు.
ఇది రోజుల్లోనే ఇప్పుడు ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి రోజుల్లోనే అయింది. ఇది నెలలలోకి పోతే వీళ్ళ బతుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, అనేక అనర్థాలకు దారితీస్తుంది. అందుకని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని అందరూ ఏమడిగినరు అని అంటే, మీరు మా వృత్తిని పోగొట్టారు కాబట్టి మా వృత్తికి ఆధారంగా మేము నెలవారీగా బతకటానికి మాకు ఏదైనా ఒక పథకాన్ని మాకు కూడా ప్రవేశపెట్టి మా కుటుంబాలు కూడా నిలిచేటట్టుగా చూడండి. అందుకని ఇప్పుడే మా సోదరుడు మారయ్య చెప్పినట్టుగా, అనేక మంది చెప్పినట్టుగా అనేక రకాలుగా అందరిని అడిగి ఓ 15,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆటో డ్రైవర్లకు నెలకి ఇవ్వాలి ఈ ప్రభుత్వం, వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి ఈ స్కీమ్ వల్ల ఈ వివిధ రంగాల ఆటోనే కాదు ఇతర రంగాలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. జీబులు, తుఫాను, ట్యాక్సీ ఇవి కూడా ఇప్పుడు ఎవరైతే ఈ పాలసీ వల్ల ఈ విధానం ప్రభుత్వ విధానం వల్ల ఈ రంగంలో పనిచేసే వాళ్ళు దెబ్బతింటున్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోవడానికి కావాల్సిన ప్రయత్నం, దీని మీద చర్చలు చేయటం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ఒక మాట కూడా అన్నారు. ఇటీవల మీటింగ్ పెట్టి మేము మా మేనిఫెస్టోలో ఇచ్చిన 12,000 ఇస్తాం. 12,000 అని అంటే సంవత్సరానికి రోజుకు 32 రూపాయల 80 పైసలు పడతాను. ఎట్లా బతుకుతారు? 2 ఛాయలు రావు, ఉదయానికి ఒకటి సాయంత్రానికి ఒకటి. ఇది ఎట్లా సరిపోతుంది? అసలు ఈ వ్యవస్థని కొన్ని లక్షల మంది జీవిస్తున్న ఈ రంగాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అందుకనే దీన్ని పైపైన ఆలోచించటం కాదు, చాలా సీరియస్గా దీని మీద ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇంత మాట్లాడారు, ఇంతమంది మీకు అందరు అండా ఉంటుంది. మాకు కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇప్పుడే మీరు మాట్లాడేటప్పుడు చెప్పినారు ఒకరు ఇద్దరు ఆత్మహత్యలు అటెంప్ట్ అని. దయచేసి ఆ పద్ధతుల్లో పోవద్దు. ఎదురు తిరగాల, కొట్లాడాలి, ఐక్యంగా ఉండాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, మనం బతకాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ పద్ధతుల్లో మనం ముందుకు పోదామని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీకు మేమున్నాం, మాకు పెద్దలున్నారు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు. దీన్ని తప్పకుండా మేము మళ్ళా మీటింగ్ పెట్టి కేటీఆర్ గారికి మెమోరాండం ఇస్తాం. ఈ సమస్యలన్నిటి మీద కూడా అధ్యయనం చేసినాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా కొట్లాడాలి, అసెంబ్లీలో మన కోసం కొట్లాడాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. పరిష్కరించేటట్టు మనం కూడా కేటీఆర్ గారితో, హరీష్ గారితో మనం కూడా మన అభిప్రాయాలను గట్టిగా చెప్పాలి. చెప్పి ఆ రకంగా మనం తప్పకుండా సాధిద్దాం. వారే కూడా మమ్మల్ని పిలిచి చెప్పారు, లోతుగా విషయాలు వివరాలు అడిగారు. అందుకని మీ సమస్యలన్నింటినీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటి అన్నింటినీ కూడా ఓ నోటు రూపంలో రాసి ప్రతినిధి బృందం తప్పకుండా కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే వారు చాలా సిద్ధంగా ఉన్నారు. ఇంతమందికి కష్టాలు పడుతున్నప్పుడు మనం వాళ్ళకి అండగా ఉండాలి, కొట్లాడాలి, సాధించాలని. అందుకని అందరం కలిసి మీకు మేము అండగా ఉంటాం. మీరు కూడా ఐక్యంగా ఉండండి. ఇది కొంతమంది అక్కడక్కడ అంటున్నారు రాజకీయ పోరాటం అని. బుద్ధి లేదు, తప్పుడు పద్ధతి. ఇది బతుకు పోరాటం. అప్పుడే మేము రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడినాం? ఎక్కడా మాట్లాడలేదు. కడుపు గాలి మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాం మరి? ఎదురు తిరక్క ఏం చేయాలా? ఈరోజు ఇంటికి పోతా ఉంటే పెళ్ళని తిడుతున్నది. మీరు ఒక విచిత్రమైన అనుభవం చెప్పి ముగిస్తా. ఒక డ్రైవర్ నాతో చెప్పిండు, ఆయనకు పెళ్ళయింది, కట్నం కింద ఆటో ఇచ్చిర్రు, భూమి లేదు, ఇల్లు లేదు, బిడ్డని ఆటోని ఇచ్చి హైదరాబాద్ పంపిండు. దాంతో దాదుకోమనమని చెప్పిండు. ఇప్పుడు ఆటోతోటి వ్యాపారం లేదు. ఇప్పుడు బిడ్డనేం చేయాలా, ఆటోనేం చేయాలి? ఆ బిడ్డ ఫోన్ చేసి ఈయన ఏం తేట్లేదని అయ్యకి చెప్తే, అయ్యా ఏందయ్యా నా బిడ్డని ఇబ్బంది పెడుతున్నావు అంటే, ఇప్పుడు బిడ్డని తీసపో ఆటోని తీసపోమని చెప్పాలి. ఏమైతుంది పరిస్థితి? అట్లా ఎక్కడ రాకపోతున్నాయి? కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి, మనం ఇబ్బంది పడే పరిస్థితి. ఇవన్నీ ఉంటుంటే దీన్ని అప్పుడే రాజకీయాలు చేస్తున్నామని చెప్పి అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. రాజకీయాలు కాదు ఇది, బతుకు పోరాటం ఆటో వాళ్ళది, ట్యాక్సీ వాళ్ళది, ఈ రంగం మీద బతుకుతున్న వాళ్ళది. కడుపు కాలినప్పుడు వాడు రోడ్డు మీదకి వస్తాడు, కొట్లాడతాడు. దాన్ని అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్లనే ఈ ఆటో డ్రైవర్లకు ఇబ్బంది జరుగుతున్నది. దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని అనవసరంగా రాజకీయ కోణంలో చూసి వీళ్ళ బతుకును బజారుపాలు చేయొద్దు అని చెప్పేసి మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అన్నగారు ధన్యవాదాలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్ అన్న గారు మాట్లాడుతున్న కోరుతాం. ఈనాటి
మన ఈ ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ చర్చా వేదికలో హాజరైనటువంటి ప్రతి ఆటో కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఉదయం నుంచి మనతో సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు. సరే, ఈరోజు ఈ చర్చా వేదిక ఎందుకు ఏర్పాటు చేశాం, దాని సారాంశం ఏంటో రాంబాబు అన్న, మారన్న చెప్పారు. మీరందరూ కూడా అందులో పాల్గొన్నారు. ఈ చర్చ ప్రధాన సారాంశం ఏంటంటే, ఎప్పుడైతే నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మొన్ననే ఈ నెల 9వ తారీఖు నుంచే వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు కల్పించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్డున పడి వారి కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితులు, వాళ్ళు ఈఎంఐలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్య స్థితిని మరి ఏర్పడ్డటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ అనేక జిల్లాల్లో ఉద్యమాలు, పోరాటాలు ఆటో కార్మికులు చేస్తున్నారు. ఆ పరిస్థితిని బీఆర్టీయూ రాష్ట్ర కమిటీగా మేము చూసాం, పరిశీలించాం. వెంటనే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం పెట్టి ఒక రాష్ట్ర స్థాయి ఆటోలలో ఒక మనోధైర్యాన్ని కల్పించాలనేటువంటి ప్రయత్నం చేశాం. అనేక జిల్లాల నుంచి ఆటో డ్రైవర్లందరూ కూడా పాల్గొని వాళ్ళ స్థితిగతులు, అంటే ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ఇచ్చిన తర్వాత రోజువారు వస్తున్నటువంటి సంపాదన కోల్పోవడంతో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ విషయాలన్నింటినీ చర్చించి ఈ పరిష్కారం కోసం ప్రభుత్వంతో తగిన విధంగా చర్చలు జరిపి పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఆలోచన చేశాం. కానీ వెంటనే అధికార పక్షం వాళ్ళు, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయారనేటువంటి అక్కసుతో ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు తప్ప అందులో వాస్తవం లేదనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. మీరందరూ వినే ఉండొచ్చు. స్వయంగా ఈరోజు మన రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, ఆయన నోటికి ఎలా వచ్చిందో అది ఆయన విజ్ఞతకి వదిలేద్దాం. కానీ నేను గాంధీ భవన్ పక్కన 5 రూపాయలకు భోజనాన్ని ఏర్పాటు చేస్తా, అది నా ఇష్టం, పక్కన ఉన్న హోటల్ వాళ్ళు నా ఉపాధిని చెడగొట్టావని మా దగ్గరికి వచ్చి లొల్లు పెడితే నేను బాధ్యున్నా అని సంబోధించారు. బహుశా నా ఆటో సోదరులందరూ వినే ఉంటారు. ఆయనకు ఎంత ఇంకిత జ్ఞానం ఉందో మనం ఇప్పుడు పరిశీలించుకోవాలి. 5 రూపాయలకు భోజనాలు చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు పక్కన పెట్టుకున్నటువంటి లగ్జరీ హోటల్లో భోజనం చేసేవాళ్ళు ఎవరు? ఆ 5 రూపాయలు భోజనం చేసేవాళ్ళే ఈ ఆటో వాళ్ళు కదా. ఈ 5 రూపాయలు భోజనం చేసేవాళ్ళే రోడ్డు మీద ఉన్నటువంటి కూలీ వాళ్ళు కదా. నువ్వు అమలు చేస్తున్నటువంటి స్కీములో రోజుకు 5 రూపాయలకు భోజనం చేసేటువంటి వాళ్ళ వృత్తి దెబ్బతిన్నది, వాళ్ళ కడుపులు మాడుతున్నవి. ఇది ఇంకా కొద్ది రోజులు ఇలాగే సాగితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. వెంటనే కళ్ళు తెరవండి. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 6 లక్షల ఆటోలు, 6 లక్షలతో పాటు మరో 1 లక్ష ఇప్పుడు రాంబాబు అన్న చెప్పినట్టు తుఫాన్లు కావచ్చు, టాటా మ్యాజిక్లు కావచ్చు, మారన్న చెప్పినట్టు సిఎన్జి ఆటోలు కావచ్చు, ఎల్పిజి ఆటోలు కావచ్చు, అపే ఆటోలు కావచ్చు, రకరకాల డీజిల్ పెట్రోల్ ఆటోలు అన్నీ కలిపితే 7 లక్షలు ఉంటాయి. అదనంగా రిలీవర్ డ్రైవర్లు, నైట్ షిఫ్టింగ్ డ్రైవర్లు అందరూ కలిపితే 8 లక్షల మంది ఈ రవాణా రంగం, చిన్న ఆటోల మీద బతుకుతున్నటువంటి ఈ కార్మికుల యొక్క సమస్యను పరిష్కారం చేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో చేస్తున్నటువంటి ఆందోళన ఉద్యమాలను ఒక కొలికి తీసుకొచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాలనేటువంటి ప్రయత్నం చేస్తే దానికి రాజకీయ రంగు పూసేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని తీవ్రంగా ఖండించేటువంటి ప్రయత్నంలో బీఆర్టీయూ రాష్ట్ర కమిటీగా మీ పక్షాన మేము పోరాడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మా సోదరులు రాంబాబు అన్న చెప్పినట్టు ఇప్పటికే గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారు నేను రాంబాబు అన్న మారన్నతో కమిటీ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి ఆటోలు అందరూ ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఏ రకంగా వాళ్ళు ఉపాధి కోల్పోయారు, అంటే నిజంగా మహిళలే ఎక్కేవాళ్ళ, ఇంకా వేరే మార్గాలే వాళ్ళకు లేకుండేనా,
ఈ అనేక అంశాలన్నింటినీ పరిశీలించి ఒక సమగ్రమైనటువంటి నివేదికను పార్టీకి సబ్మిషన్ చేస్తే పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి పద్ధతుల్లో కార్యాచరణ తీసుకోవడానికే ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ ఇప్పటికే వారం 10 రోజులుగా అన్ని జిల్లాలు తిరిగి వచ్చి చివరిగా ఈరోజు మరి ఇలా మనం ఇక్కడ తెలంగాణ భవన్లో ముఖ్యమైనటువంటి నేతలందరితో మరింత సమాచారాన్ని సమీకరించి రేపో ఎల్లుండో మరి మన గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సబ్మిషన్ చేసి పార్టీ పక్షాన ఆటో డ్రైవర్లను రక్షించుకోవడానికి తగిన కార్యాచరణను తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగమే ఈ చర్చా వేదిక అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడే రాంబాబు అన్న మిగతా మిత్రులు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ బ్రతికే ఉన్నది. ఏ ఆటో డ్రైవర్లు ఏ కార్మికులు కూడా ఆత్మహత్యకు ఆలోచన చేయడానికి వీల్లేదు. ఈ రేవంత్ రెడ్డి సీఎం గారి మెడలు వంచైనా ఈ సమస్య పరిష్కారం కోసం తగినటువంటి పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ చర్చా వేదిక తర్వాత మాకు వచ్చినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని నివేదిక రూపంలో కేటీఆర్ గారికి ఇచ్చిన తర్వాత పార్టీ పక్షాన అదేవిధంగా బీఆర్టీ పక్షాన సమరశీల పోరాటాలను రూపొందిస్తాం. దానికి మీరందరూ భాగస్వాములై విజయవంతం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి మీరు కోరుకుంటున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ నెలకు 15,000 రూపాయలు ఉంటే తప్ప ఇవాళ ఏ కార్మికుడు బతికేటువంటి పరిస్థితి లేదు. నెలకు 15,000 రూపాయల జీవన భృతి సాధించడమే ఏకైక మన మార్గం అనేటువంటి ఈ సందర్భంగా మనం ఇలా శపథంగా పూని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఆటో కార్మికుల ఆరాటం, ఆకలి కేకల పోరాటం తప్ప మరొకటి కాదు 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 అని ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మనం భవిష్యత్ పోరాటాలకు మరి రూపకల్పన చేసుకొని ముందుకు పోదామని దానికి తగినటువంటి ప్రణాళికలు ప్రయత్నాలన్నీ కూడా రాష్ట్ర కమిటీగా మేము చేస్తామని మీకు మనవి చేస్తూ మీరు ధైర్యంగా వెళ్ళి భవిష్యత్ పోరాటాలలో భాగస్వామ్యం కావాలని మీకు పిలుపునిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ చర్చ వేదిక సందర్భంగా మీడియా మిత్రులకు వచ్చిన సమాచారం ఇచ్చేది ఉంది. ఇప్పుడు ఫైనల్గా మేము రాసినటువంటి నివేదికను అన్నగారు చెప్పినట్టుగా రేపు కానీ ఎల్లుండి కానీ కేటీఆర్ గారికి సమర్పిస్తాం. రెండోది, ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల భిక్షాటన కార్యక్రమం ఉంటుంది. అంటే మా బతుకులు రోడ్న పడ్డాయి అనే కార్యక్రమాన్ని భిక్షాటన కార్యక్రమం ఉంటుంది. జనవరి 7వ తేదీన ఆదివారం రోజు ఇందిరా పార్క్లో మహాధర్నా ఉంటుంది. వేలాది మందితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మందితోటి ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఇది మేము ఈరోజు జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సహకారం తీసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా సమస్య పరిష్కారం కోసమనే ఈ సమావేశాలు ఈ కార్యక్రమాలు తప్ప ఇంకో కోణం లేదు. ఇంకా ఇతర సంఘాలలో ఎవరు కలిసి వచ్చినా కలపకపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి 7వ తారీఖు నాడు జనవరి 7వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇందిరా పార్క్లో భారీ ఎత్తున మహాధర్నా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. ఈ సభ ముగిసింది. మా మిగతా విషయాలు ఇంటర్వ్యూగా మాట్లాడుకుందాం.